హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. సూపర్ అని ఎందుకు అంటున్నా అంటే మీరే చూద్దరు కానీ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. నేను ఇవాళ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేయబోతున్నాను. అదేంటి మామూలే కదా అనుకుంటారు కదా, అలా మామూలు అయితే కాదండి. దీంట్లో నేను పన్నీర్ బటర్ మసాలా అంటే మనం తప్పకుండా టమాటా గ్రేవీ అనేది వేస్తాం కదా, నేను ఈరోజు టమాటా అనేది వాడకుండా పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేయబోతున్నాను. చూడండి, చివరి వరకు చూస్తే మీకు ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుందండి. దానికి నేను టమాటాల బదులు దీంట్లో క్యారెట్ వాడుతున్నాను. మనం ముందుగా రెండు క్యారెట్లు అండి, నేను 200 గ్రాముల పన్నీర్ చేయబోతున్నాను. దానికి 2 క్యారెట్లు తీసుకున్నాను, మీడియం సైజువి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని దాంట్లో క్యారెట్, ఒక అనాస పువ్వు, బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక మరాఠీ ముగ్గ, అలాగే ఒక నల్ల ఇలాచీ కూడా వేసాను. జీడిపప్పు, బాదము మనకు అవసరం ఉన్నంత వేసేసుకొని చక్కగా మరగనియాలండి. మరిగిన తర్వాత లాస్ట్కి ఇంకొక 2 మినిట్స్ దింపుతామనగా మనము ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ ఉల్లిపాయ కూడా మనం పెద్ద ముక్కలుగానే తరిగి పెట్టుకోవాలి. దాన్ని మరిగే ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఉడుకుతుంటాయి కదా, అందులో వేసేసి ఒక 2 మినిట్స్ అట్లా మరగగానే తీసేయాలండి. ఉల్లిపాయ మనకు చాలా త్వరగానే మగ్గిపోతుంది కదా. చక్కగా ఇవన్నీ మరిగిన తర్వాత మనం ఒక చిల్లుల గిన్నెలోకి అన్నీ తీసేసుకొని నీళ్ళు వడగొట్టేసి వాటిని పక్కన పెట్టుకుందాము. చల్లారాలి అవి మొత్తం కూడా. చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో ఈ మిశ్రమం అంతా వేసేసి చక్కగా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలండి. అయితే ఈ అనాస పువ్వు, బిర్యానీ ఆకు అవైతే వేయకండి, చాలా ఘాటైపోతుంది. లవంగాలు కూడా ఒక్కటి వేయండి, ఇలాచి ఒక్కటి. మనం దాంట్లో ఆల్రెడీ నీళ్ళలో మరిగించినాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టేస్తుంది. కాకపోతే మనము కొంచెము ఘాటు ఉండాలి కాబట్టి 1-2 అలా వేసుకోండి. దాన్ని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఈ మనం పేస్ట్ పట్టాం కదా దాన్ని అంతా ఆయిల్లో వేయమండి. నేను దీంట్లో మీరు మంచిగా గమనించండి, ఏ అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ ఇంకా వేరే మసాలాలు కానీ ఏది వేయట్లేదండి. నేను చేసిన విధంగానే ఇలా చేయండి, చాలా టేస్టీగా కర్రీ అయితే మనకు వస్తుందండి. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ పచ్చిమిర్చి మాత్రం కంపల్సరీ వేయండి. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసాను. తగినంత ఉప్పు కూడా వేసేసుకొని వీటిని కొంచెం మంచిగా ఉడకనివ్వాలండి. ఎందుకంటే పచ్చిదనం అనేది పోతుంది, కాకపోతే ఇంకొంచెం ఉడికితే ఆ నూనె పైకి తేలే వరకు ఉడికింది అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు గ్రేవీ అనేది మనకు. చూసారా, ఆ విధంగా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ అనేది మన ఇష్టమైన సైజులో ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి. నేను నార్మల్గా 4 మూలలుగానే ఎప్పుడు చేసినట్టుగానే చేసి వేశాను. ఇదే క్వాంటిటీలో ఇదే విధంగా చేయండి, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అదంత బాగుందండి. మనము కొంచెం అంత బటర్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. చూసారా, పన్నీర్ వేసిన తర్వాత ఎంత ఒక 3-3.5 నిమిషాల్లో మనకు అట్లా ఆయిల్ అంతా చక్కగా పైకి తేరుకుంది కదా. మనం ఈ టైంలో కొంచెం అంత పంచదార వేసుకోవాలండి దాంట్లో. ఎందుకంటే ఆ పులుపు ఆ కారానికి ఈ పంచదార పడితేనే బాగుంటుందండి. అయితే ఈ కర్రీలో ఆ పచ్చిమిర్చిని కూడా మీరు తినేటప్పుడు మాత్రం అస్సలు పడేయకండి. దాని టేస్ట్ మీరు చూస్తే కనుక వదలరండి, అంత చక్కగా ఉంటాయండి. ఆ పచ్చిమిర్చి కూడా చక్కగా మసాలా అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పన్నీర్ కర్రీ మనకు రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇక పర్ఫెక్ట్, రైస్లోకైనా బాగుంటుంది. మనం బటర్ ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బటర్ వేసేసుకొని కొంచెం అంత కసూరి మేతి వేసాను, అలాగే కొత్తిమీర కూడా వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వదిలేద్దాం. మనము బటర్ వేసాం కదా, అదంతా మెల్ట్ అవ్వాలి. చక్కగా మెల్ట్ అవి దాని ఫ్లేవర్ అంతా కూరకు పడితే అసలు ఏమా టేస్ట్ వస్తుందండి. అప్పుడు ఇంతేనండి, నేను వేసిన ఇంగ్రీడియంట్స్ తోటి ఇదే విధంగా చేయండి. మంచిగా రాలేదనుకోండి నాకు కామెంట్ పెట్టి అడగండి ఎందుకు రాలేదని నేను చెప్తా.
అంత చక్కగా ఉంది, అంత ఛాలెంజ్గా చెప్తున్నా అంటే అది అంత టేస్టీగా ఉందండి కర్రీ మాత్రము. కంపల్సరీ వీలైన వాళ్ళు ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ కూడా చేస్తూ ఉండండి. చూసారా, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. టేస్ట్ కూడా అంతే బాగుంది. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేనైతే అన్నంలోకి ఫస్ట్ ట్రై చేసి చూశాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కమెంట్ పెట్టండి, వీలైన వాళ్ళు ట్రై చేయండి కర్రీ.